నిజంగా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు. మీరిచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరే బలపరచండి. ప్రభా వారికి కావాల్సిన శక్తి, వారికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం దయచేయండి. ప్రత్యేకంగా కరోనాతో బాధపడుతున్న మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే ప్రభా మీ కృప ద్వారా స్వస్థపరిచి, నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయవలసిందిగా బ్రతిమాలుకుంటూ వస్తున్నాను. మా తెలుగు రాష్ట్రాల వారిని, మా తెలుగు ప్రజల్ని, మా దేశాన్ని మీరే భద్రపరిచి ప్రభా కరోనా నుండి బయటపడడానికి కావాల్సిన శక్తి మాకు దయచేయవలసిందిగా బ్రతిమాలుకుంటూ వస్తున్నాను. ప్రభా మరోసారి మేము ప్రభా మేమందరం కలిసి నీ నామాన్ని గనపరచడానికి, నీ నామాన్ని ప్రభా నిన్ను గురించి సంగతులు తెలుసుకోవడానికి మీరు మా కృప చూపించవలసిందిగా కోరుతూ ఈ చిన్న ప్రార్థనను యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ విధంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మరోసారి దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతైనా వందనస్తులం ఉన్నాం. గత కొంతకాలం నుండి ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా 1వ అధ్యాయాన్ని పూర్తిగా, తర్వాత 2వ అధ్యాయంలో 1 నుండి 20 వచనాల్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేశాం ప్రభువు సహాయంతో. ఇర్మియా దగ్గరికి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చి ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు ఇర్మియాని వెళ్ళమని చెప్పడం, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ద్రోహాన్ని, ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు చేసిన ద్రోహాన్ని, ఇశ్రాయేలు ప్రజలు చేసిన దుష్టత్వాన్ని దేవుడు ఇర్మియాకి చూపిస్తూ ఇర్మియాని ఇశ్రాయేలు ప్రజల దగ్గర పంపించి వారు చేసిన దుష్టత్వాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇర్మియా ద్వారా తెలియజేస్తూ, ఒకవేళ దేవుని దగ్గరికి వారు తిరిగి రాకపోతే శిక్షిస్తున్నాడో, దేవుని యొక్క న్యాయ విధులు లేకపోతే దేవుడు ఏ విధంగా వారు చేసిన దాన్ని బట్టి శిక్షిస్తున్నాడో, దేవుని వద్ద నుండి వచ్చే శిక్షణ గురించి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని దగ్గర నుంచి ఏ విధంగా శిక్ష వస్తుందో ఆ శిక్షణ గురించి తెలియజేసిన గ్రంథమే ఈ యొక్క ఇర్మియా గ్రంథం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన దుష్టత్వాన్ని బట్టి, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టిన కారణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏ విధంగా వారికి తన న్యాయమైన తీర్పును చూపించాడో, ఏ విధంగా న్యాయమైన తీర్పును తీర్చడానికి ముందు ఇర్మియాను పంపించి హెచ్చరించాడో, ఆ హెచ్చరికల పుస్తకం ఇర్మియా గ్రంథం అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు 21 నుండి 37 వచనాలని చదువుకొని దీంట్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనముల వలనే చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవిట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు చారముతో కడుక్కునను, విస్తారమైన సబ్బు రాసుకునను, నీ దోషం మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువకు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కానని నీవెట్లు అనుకుందువు. లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకునుము. నీ త్రోవలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది దాని కామాతృత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు. దాని వెదుకు గాడిదల్లో ఏది అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకునుము, నీ గొంతుక దప్పికొనుకున్నట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించితిని, వారి వెంబడి పోవుదును అని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించుతావని రాతితోనూ చెప్పుచు, వారును వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవర్తనలను
అవమానం పొందుదురు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనరి. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు. నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే. వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవర్తనను సంహరించున్నది. ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యం వలనైతునా, గాఢాంధకార దేశం వలనైతునా, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణమును మరచునా, పెండ్లి కుమారి తన వాగ్దానం మరచునా, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచున్నారు. కామము తీర్చుకుంటకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువల్ల నీ కార్యములు చేయుటకు స్త్రీలు నెప్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరత్నము నీ భర్త చెంగుల మీద కనబడుచున్నది. కన్నములోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. ఆయనను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాలని చెప్పుకొంచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. నీ మార్గము మార్చుకుంటూ నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకుని సిగ్గుపడదువు. చేతులను ఎత్తిన పెట్టుకుని ఆ జనం యొద్ద నుండి బయలు వెళ్ళదువు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించున్నాడు. వాటి వల్ల నీకు క్షేమం కలుగుతుంది. దేవుడు ఈ చదువుకున్న భాగాన్ని మన ధ్యానం నిమిత్తమే ఫలింపజేయను గాక. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుడు ఇర్మియాను పంపించి, మీతో నాకున్న సంబంధం నాకు జ్ఞాపకం ఉంది. మీరు ఏ విధంగా నన్ను ప్రేమించారో, విత్తనాలు మలవని ప్రదేశంలో ఏ విధంగా నన్ను ప్రేమించారో ఆ విషయం అంతా నాకు జ్ఞాపకం ఉంది. మీరు నాతో సంబంధాన్ని కలిగి ఉండండి అని చెప్పి దేవుడు ఆహ్వానాన్ని పంపించినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారో, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేసిన దాన్ని ఏ విధంగా మర్చిపోయారో దాన్ని ఇర్మియా భక్తుడు కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ముందు భాగంలో 1 నుండి 20 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 21 నుండి 37 వరకు మనం ధ్యానం చేసుకుందాం. 21లో అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం నిక్కమైన విత్తనము వలనే చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమైతివి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడ ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ద్రాక్ష తోట ఒక శ్రేష్టమైనదిగా, మంచి శ్రేష్టమైన విత్తనాలతో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నాటాడంట. నిజమే, దేవుడు ఐగుప్తు దేశం నుండి ఈ యొక్క కానాన్ దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి, పాలుతేనెలు ప్రవహించే దేశంలో తీసుకొచ్చి, సువిశాలమైన భూభాగంలో తీసుకొచ్చి, వాళ్ళని సత్తుగల నేలలో తీసుకొచ్చి, మంచి ప్రదేశంలో వాళ్ళ నుంచి వాళ్ళని ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళని సమకూర్చాడు. దేవుడు వాళ్ళని కట్టాడు. దేవుడు వాళ్ళని ఒక దేశంగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఇర్మియా మాత్రం కాదు కానీ యెషయా భక్తుడు కూడా అదే మాటని గుర్తు చేస్తూ యెషయా 5వ అధ్యాయంలో ఏమంటున్నాడో ఒకసారి చూడండి. యెషయా భక్తుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దేనితో పోల్చాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బావుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుండను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును నీకు తెలియజెప్పేదను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 7వ మాట్లాడుతుంటే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడను, నీతి కావాలని చూడగా రోదన కనబడను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ద్రాక్ష తోటలాగా
కట్టాడు, ఒక ద్రాక్ష తోటలాగా నాటాడు, మంచి విత్తనాన్ని వేశాడు. ఇక్కడ న్యాయాన్ని చూడాలని, నీతిని చూడాలని ప్రజలు అనుకుంటున్నప్పుడు వాళ్ళ నీతి న్యాయం లోపించింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మీరు చదవగలిగితే దేవుడు అంటున్నాడు అక్కడ, ఒక ద్రాక్ష తోటలాగా నేను కట్టాను, దానికోసం రాళ్ళన్నింటినీ ఏరాను, బురుజులు కట్టించాను, మంచి సత్తుగల భూమిలో దాన్ని నేను నాటాను, మంచి విత్తనాన్ని వేశాను. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏమాత్రం కూడా ఫలం రాలేదు. ఏమాత్రం కూడా దేవుడు కోరుకున్న లక్షణాలు, వాళ్ళ ఏమాత్రం నీతి కానీ, న్యాయం కానీ, కనికరం కానీ, దేవుని యొక్క లక్షణాలు భూలోకంలో ప్రదర్శించడానికి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల తాలూకా ఎంపిక కారణం ఏంటంటే దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క స్వభావాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకున్న వారే ప్రపంచానికి చాటి చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుని దగ్గర మేలు పొందిన తర్వాత, దేవుని దగ్గర వాళ్ళు మేలు అనుభవించిన తర్వాత, దేవుని దగ్గర నుంచి వాళ్ళు అన్నీ తీసుకున్న తర్వాత దేవునికి వ్యతిరేకమైపోయి, దేవుని మాట వినకుండా, దేవుని కోరిన లక్షణాలు ఏమాత్రం కూడా వాళ్ళు లేకుండా వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. అర్థం చేసుకుందాం, వాళ్ళు భ్రష్టులు అయిపోయారనే సంగతి ఇక్కడ ఇర్మియా కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దేవుడు ఒక ద్రాక్ష తోటగా దేవుడిని వాళ్ళు నాటితే వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. అయితే వీళ్ళు భ్రష్టులు అయిపోయినప్పటికీ వీళ్ళు భ్రష్టులని ఒప్పుకోకుండా దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టారు. దేవుడు వాళ్ళతో లేడు, దేవుడికి వాళ్ళకి విరోధంగా ఉన్నాడు, దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు, దేవుని శిక్ష రాబోతుందని ఇర్మియా ప్రకటిస్తున్నాడు. మేము భ్రష్టులు అయిపోయామని సంగతి తెలుసుకోకుండా వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 36వ మాట, ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. దేవుడే భ్రష్టం అయిపోయింది, కారు దాఖలు కాస్తుంది, ఇంకా నేనేం చేయాలి, మంచి విత్తనాలు నాటాను, ఎందుకు కారు ఒక భ్రష్ట సంతానం అయిపోయింది. ఆ మాట నేను చదువుతున్నాను. కేవలం నెక్కమైన విత్తనం వలె చెట్టు వంటి దానిగా నేను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్ష వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. దేవుడు భ్రష్ట సంతానం అయిపోయావు, నువ్వు భ్రష్టురాలు అయిపోయావు, నా మాట వినట్లేదు, నేను అనుకున్నది, నేను కోరుకుంది నీలో జరగట్లేదని ప్రభువే సాక్షాత్ చెప్తే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేమెక్కడ భ్రష్టులు అయిపోయాం, మేమే తప్పు చేసాం, మాలో ఏం తప్పు ఉంది, మేమేం పాపం చేసాం అని చెప్పి మాలో పాపం లేదనుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది, ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన కోపాగ్నిని ప్రదర్శించడానికి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దండించడానికి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద తీర్పు తీర్చడానికి కారణం ఏంటంటే పాపం చేసి పాపాన్ని ఒప్పుకోలేదు సరికదా, మాలో ఏ పాపం లేదు అనే పాపాన్ని కప్పుకుంటున్నారు. ఇదే మాట ఇక్కడ కూడా 23వ మాటలు కూడా చూడండి, నేను అపవిత్రత నొందిన దాన్ని కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదాన్ని కాను అని నీవెట్లు అనుకుందువు, లోయలో నీ మార్గమును చూడము, నీవు చేసిన దాన్ని కొనుము. దేవుని విడిచిపెట్టి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ కోసం దేవతలను చేసుకుంటూ వాళ్ళ దేవుడైన యెహోవాని విడిచిపెట్టి దేవుడి మార్గాన్ని వాళ్ళ ఆ మాత్రం కూడా అనుసరించకుండా భ్రష్టమైపోయి అంటున్నారు, మాలో ఏ తప్పు ఉంది, మేము అపవిత్రులం కాదు, మేము బయలుదేవతను అనుసరించే వాళ్ళం కాదు, అంత మాత్రమే కాదు, మాలో ఏ తప్పు లేదు అంటున్నారు. దాన్ని బట్టి దేవునికి కోపం ఇంకెక్కువ అవుతుంది. నీలో పాపం లేదని చెప్పుచున్నావు కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా సంధించాడో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చేసిన దాన్ని ఏంటో ఇక్కడ ఒక ద్రాక్ష తోటల ఇశ్రాయేలు ప్రజల్ని పోలుస్తున్నాడు. దేవుడు ద్రాక్ష తోటని నాటించాడు, దాంట్లో ఉన్న రాళ్ళని తీసివేశాడు, దానికోసం బురుజులు కట్టించాడు, అది ఫలాలు కాయాలని చెప్పి దేవుడు చూశాడు. ఏంటి ఫలాలు? న్యాయం, నీతి, దేవుని యొక్క స్వభావాన్ని పుణికిపుచ్చుకోవాలని, దేవుని యొక్క స్వభావాన్ని ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉండాలని, దేవుని యొక్క నీతిని ప్రపంచానికి బయలుపరచాలని ఇశ్రాయేలు ప్రజల ఎల్ల దేవునికున్న ప్రణాళిక. దేవుని యొక్క కీర్తిని ప్రసిద్ధి చేస్తూ, దేవుని యొక్క కీర్తిని ప్రజలకి, యావత్ ప్రపంచానికి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు వీళ్ళని సమకూర్చిన తర్వాత, దేవుడు వీళ్ళని ఒక దేశంగా కట్టిన తర్వాత, దేవుడు వీళ్ళని ఒక మంచి ద్రాక్ష తోట వలె వీళ్ళు నిర్మించిన తర్వాత, వీళ్ళు దేవుని మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు, భ్రష్ట సంతానం అయిపోయారు, కారు ద్రాక్షలు కాస్తున్నారు. దేవుడు కోరుకుంది ఒకటైతే వీళ్ళ జీవితాల్లో ఇంకోటి
బయటకు వస్తున్నాయి. దేవుడు నీతి కోరుకుంటే వీళ్ళు ఏమాత్రం నీతి లేకుండా, దేవుడు న్యాయం కోరుకుంటే ఏమాత్రం న్యాయం లేకుండా వీళ్ళు కారు ద్రాక్షల వలె భ్రష్ట సంతానం అయిపోయారు. దేవుడు భ్రష్ట సంతానం అయిపోయారు అని చెప్తే మేమెక్కడ భ్రష్టులయ్యాం? మేమేం భ్రష్టులం కాదు. మాలో ఏ దోషం ఉంది? మాలో ఏమాత్రం కూడా దోషం లేదు. మేమెక్కడ పాపం చేశాం అని చెప్తున్నారు. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలుగుతుంది అంటున్నాడు. నిజమే. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ద్రాక్ష తోట వలె కడితే తన సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి తన రక్తంతో యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకం పంపించి ఆయన రక్తం ఇచ్చి సంఘాన్ని దేవుడు కొనుక్కున్నాడు. దేవుడు కట్టాడు. సంఘంగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క మహిమను ప్రదర్శించాలని. ఆయనకి రాజులైన యాజక సమూహాలుగా మనం ఉండి విశ్వాసంతో కట్టబడుతూ దేవుని యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని. ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలు ఫెయిల్ అయినట్లు, ఇశ్రాయేల్ ప్రజలు విఫలం చెందినట్లు మనం కూడా దేవుడు ఎందుకోసమైతే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడో సంఘంలో ఉన్న మనం కూడా ఇశ్రాయేల్ ప్రజల వలె విఫలమైతే ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే అనుభవించారో మనం కూడా అది అనుభవించక తప్పదు. ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మాలో పాపం ఎక్కడుంది? దేవుడు అంటున్నాడు, ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగింది అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల తరకు భ్రష్టత్వం అనేది ఎంతో పోలుస్తున్నాడో చూడండి. నువ్వు చారంతో కడుక్కును, విస్తారమైన సబ్బు రాచుకును, నీ దోషం మరకవలే నాకు కనబడుతుంది. ఎంత సబ్బు రాసుకున్నా, ఎంత యాసిడ్స్, ఎంత బేసెస్ వేసి ఎంత చేసినప్పటికి కూడా మరకలు పోవట్లేదు. వాళ్ళ జీవితం మరకవలే. వాళ్ళు చేసిన అన్యాయం, వారు చేసిన అక్రమం, వారు చేసిన నీతిహీన పనులు దేవుని దృష్టిలో అలా కనబడుతున్నాయి. అయితే వాళ్ళు పాపం లేదని వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. వారికి వాళ్ళే సెల్ఫ్ అక్నాలెడ్జ్మెంట్ చేసుకుంటున్నారు, మేము నీతిమంతులు అని. స్వనీతి లేకపోతే మనకు మనమే నీతిమంతులు అనుకోవడం చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. యోహాను పత్రిక 1:9 మీరు చదవగలిగితే అక్కడ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి. యోహాను పత్రిక 1:9. మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 8 అంటున్నాడు, మనం పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మనలో పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుని వారు అవుతాం, మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని భక్తుడైన యోహాను ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అర్థం చేసుకుందాం. దేవుని పిల్లలుగా మీరు నేను కూడా నాలో ఏ పాపం ఉందని చెప్పి ఇతరులతో సరిపోల్చుకుంటూ మేమేం పాపం చేయట్లేదు, మేమేం చాలా నీతిమంతులం, మాలో ఏ పాపం ఉందని చెప్పి మనమే స్వనీతిమంతులుగా తీర్చిదిద్దుకుంటున్నామా? లేదా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెడుతున్నాం అనేది ప్రశ్న. దేవుని వాక్యం అద్దంతో పోల్చబడింది. అద్దం దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. వారి రూపాన్ని ఏ విధంగా ఉందో చూపిస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం దగ్గర మనం వచ్చినప్పుడు వాక్య వెలుగులో దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని కట్టడలు, దేవుని యొక్క ఉపదేశాలు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఈ రెండింటిని మనం బేజీరు వేసుకుంటే ఆ రెండింటి మధ్య తేడా వ్యత్యాసం ఉండగలిగితే ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభా నీ వాక్యం ఎలా చెప్తుంది, నేను ఎలా జీవిస్తున్నాను, నేను పాపిని ప్రభానని ప్రభు దగ్గర పశ్చాత్తపడితే ఆయన అంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఖచ్చితంగా పాపాలు క్షమిస్తామంటున్నాడు. మనం కప్పుకుంటే పాపం దాగిపోదు. కప్పుకుంటే దేవుని దగ్గర ఆ పాపం మరకవలే కనబడుతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంత సబ్బు రాచుకున్నాను, విస్తారమైన సారంతో నువ్వు కడుక్కును, నేను మరకపోదు అంటున్నాడు. పాపాన్ని ఏ సబ్బు తీయలేదు. పాపాన్ని ఏ ఒక్క యాసిడ్, ఏ ఒక్క బేస్ తీయలేదు. పాపాన్ని తీసేది కేవలం ప్రభువైన యేసు రక్తం మాత్రమే. ఆయనకి మాత్రమే ఆ పాపాన్ని తీసే, యేసు రక్తానికి మాత్రమే పాపాన్ని తీసే గుణం ఉంది. ఎందుకంటే పాపానికి వచ్చే శిక్షణ యావత్తు ఆయన భరించాడు కనుక he has given right to forgive our sins. ఆయన మాత్రమే మన పాపాలు క్షమించే అధికారం ఉందని నేను మీతో ఒకసారి గుర్తు చేస్తున్నాను. అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాల నుండి మనం పాఠాలు నేర్చుకుందాం. పాపం చేసి పాపం చేయలేదు అన్న కారణాన్ని బట్టి
వాళ్ళు దేవుని యొక్క శిక్షకు పాత్రులయ్యారు. మనం కూడా పాపాన్ని చేసి పాపాన్ని కప్పుకుంటే దేవుని శిక్షకు పాత్రులవుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పాపం చేసి కప్పుకుంటే దేవుని శిక్షకు మనం పాత్రులవుతాం. మన పాపం మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుండి యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందనే వాక్య సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అర్థం చేసుకుందాం. చాయిస్ ఈజ్ యువర్స్. ఇశ్రాయేలు ప్రజల్లాగా మీరు కూడా మొండి బారిపై మాలో ఏ పాపం లేదు, మేము బయలును వెంబడించేవారం కాదు, మేము నీతిమంతులం, మాలో ఏ దోషం లేదు, మేమే తప్పు చేసామని చెప్పి పాపం లేదని చెప్పి దేవునికి వ్యతిరేకులవుతారా? లేదా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకుంటారో అది మీ ఎంపిక, మీ నిర్ణయం. చూడండి, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని శిక్ష రావడానికి గల కారణం ఏంటంటే పాపం చేసి కూడా పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని కప్పుకుంటున్నారు. అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు కనికరింపబడు గాని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడని చెప్పి దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని దేవుని వాక్యంలో చూడగలం. సరే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏంటి? ఇందాబట్టి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారన్నారు. దేవుడు శిక్షిస్తామంటున్నాడు, దేవుడు వాళ్ళతో వ్యాజ్యమాడతామంటున్నాడు, దేవుడు వాళ్ళతో కోపగించుకుంటామంటున్నాడు. దేవుడికి ఊరికే పని పాట లేదా? లేకపోతే దేవుడు ఊరికేనే ఇశ్రాయేలు ప్రజలు శిక్షించాడంటే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పుని మనం గాని అర్థం చేసుకుంటే దేవుని యొక్క న్యాయం ఎంత ఖచ్చితమైందో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క న్యాయమైన తీర్పులు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు శిక్షించాడో ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని చూడండి. జాగ్రత్త పడి నీ పాదములకు 25 చెప్పులు తొడుక్కునము, నీ గొంతుక దప్పికొనుగొన్నట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించితిని, వారిని వెంబడిపోదునని చెప్పుచున్నావు. అర్థం చేసుకుందాం. దేవుడు వీళ్ళకి జాగ్రత్త చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే వినను అంటున్నారు. ఏమని జాగ్రత్త చెప్తున్నారు? వీళ్ళు జీవజలాన్ని ఇచ్చే దేవుని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 13 మాటలు అంటున్నాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ప్రతి మానవ హృదయానికి దేవుడు కావాలి. దేవునికి ఒక మానవ హృదయంలో ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలాన్ని దేవునితో నింపినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తృప్తి చెందుతాడు. దేవుడు కాకుండా మరి దేంతో ఆ యొక్క స్థలాన్ని నింపిన ఆ వ్యక్తి శూన్యాన్ని అనుభవిస్తాడు. దేవుడు దాన్ని గుర్తు చేస్తూ ఒక సింబాలిక్గా నేనే జీవజలాన్ని, నేను జీవజల ఊటనే, ఎవరైతే నేను ఇచ్చి నీరు త్రాగుతారో వాళ్ళు ఎప్పుడు తప్పికొనరు, వాళ్ళు కడుపులో నుండి ఊరెడి నీటి బొగ్గగా జీవజలం బయటకు వస్తుంది, నేను వారితో సహవాసం చేస్తాను. ప్రకటన గ్రంథం కూడా మనం చూస్తాం. ఇదిగో హృదయం వెలుపల నేను తట్టుచున్నాను, ఎవడైనా తలుపులు తీస్తే వాడి యొద్దకు వచ్చి నేను భోజనం చేస్తాను. దేవుడు మనతో పాటు నివాసం ఉండాలని చెప్పి, దేవుడు మనతో పాటు కలిసి జీవించాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక. అయితే వీళ్ళు ఏం చేశారు? కలిసి జీవించాలనుకుంటున్న దేవుని విడిచిపెట్టేశారు, జీవజలాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే తమ కొరకు బద్దలైపోవు నీళ్లు తొట్లను తొలిపించుకున్నారు. నీళ్లు తొట్లే కానీ బద్దలైపోయాయి, బ్రేక్స్ ఉన్నాయి, క్రాక్స్ ఉన్నాయి, కన్నాలు పడిపోయాయి. నీరు దాంట్లో వేసారనుకోండి ఉంటాయా? నీరు కారిపోతాయి. అదేవిధంగా దేవుని హృదయం నుంచి తీసేసి దేవునికి బదులుగా హృదయాన్ని పాడు చేసి, హృదయాన్ని అపవిత్రం చేసి, హృదయం నుంచి ఆ మాత్రం నిలవని వాటితో ఇశ్రాయేలు ప్రజల హృదయాన్ని నింపుకున్నారు. సింబాలిక్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు హెచ్చరించాడు, జాగ్రత్త సుమా, నన్ను మీరు మర్చిపోతున్నారు, నేను జీవజలాన్ని, మీ ఆత్మకు శాంతి ఉండదు, మీ హృదయానికి తృప్తి ఉండదు, నేనే జీవజలాన్ని, మీకు దాహం పడతారు, మీరు దాహం వేస్తుంది, మీకు చెప్పులు తొడుక్కోండి అంటే వీటి నుండి మీరు ప్రత్యేకం అవ్వండి. అంత మాత్రమే కాకుండా మీకు దాహం వస్తుంది, జాగ్రత్త, నీ గొంతుకు దప్పి కొనుక్కున్నట్టు జాగ్రత్త చూసుకో అంటే అంటున్నారు, నీ మాట వినను, వ్యర్థము అంటున్నారు. దేవుడు కూడా తన వాక్యాన్ని, తన గ్రంథాన్ని, తన కట్టడల్ని, తన స్టాచ్యూట్స్ని, తన తాలూకా ఉపదేశాల్ని మన కోసం, మన హృదయం కోసం, మన హృదయ తృప్తి కోసం ఇస్తున్నప్పుడు మనం కూడా దేవుని వాక్యాన్ని ఇది మాకు అక్కర్లేదు, ఇది నీ మాట వినను. ఇశ్రాయేలు ప్రజలు చేసిన మొదటి తప్పిదం ఏంటి అంటే దేవుని మాట వినకపోవుట. దేవుడు వాళ్ళని హెచ్చరించినప్పటికీ, దేవుని వాక్యాన్ని పంపించినప్పటికీ, దేవుని వాక్యాన్ని ఇర్మియా ద్వారా వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవుట చాలా పెద్ద పాపం. వ్యభిచారం, దొంగతనం ఇవే పాపాలు అనుకొని
మాలో ఏ పాపం ఉందని అని మనం అనుకుంటూ ఉంటాం. వ్యభిచారం, దొంగతనం చేయకుండా. నిజమే ఇవి పాపాలు కాదు అనట్లేదు. అయితే దేవుని మాట వినకపోవడం అనేది చాలా పెద్ద పాపం. దేవుని మాటకు లోబడిపోవడం అనేది చాలా పెద్ద పాపం. దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మీరు దాహంగా ఉంటారు. మీరు దప్పికొనకుండా మీరు జాగ్రత్త నీ గొంతు దప్పికొనకున్నట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను అని ఇశ్రాయేల్ ప్రజలు అన్నారంట. దేవుని మాటను వీళ్ళేమనుకున్నారంటే వేస్ట్. దే కన్సిడర్ గాడ్స్ వర్డ్స్ మియర్ వేస్ట్. వాళ్ళు ఇది దేవుని మాటని ఎలాగా కన్సిడర్ చేశారంటే అది కేవలం వ్యర్థమైందిగా పరిగణన తీసుకున్నారు. దే కన్సిడర్డ్ గాడ్స్ వర్డ్ మియర్ వేస్ట్. దేవుని వాక్యాన్ని కేవలం వ్యర్థమైందిగా వాళ్ళు ఎంచారు. దేవుడు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ, దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ దేవుని వాక్యాన్ని వాళ్ళు, దేవుని మాటను వాళ్ళు పక్కన పెట్టేశారు. వినను అంటున్నారు. అర్థం చేసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు చేసిన మొదటి తప్పు వినకపోవడం. ఒకవేళ మీరు నేను కూడా అదే తప్పుని చేయగలిగితే, మీరు నేను కూడా అదే తప్పు చేస్తే ఇశ్రాయేల్ ప్రజల కంటే మనం ఏం గొప్పవారం కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చిన తీర్పులు మన మీద కూడా రాబోతున్నాయి. ఇశ్రాయేల్ ప్రజలను సంధించిన విధంగానే దేవుడు మనతో కూడా సంధిస్తే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. వాస్తవానికి ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. సమూయేలు గ్రంథం 15:22 ఏముందో చూడండి. సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొంటియు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏది శ్రేష్టము? బలులు అర్పించడం కాదు. ఏది శ్రేష్టము? కానుకలు ఇవ్వడం కాదు. ఏది శ్రేష్టము? మంచి 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 విషయాల్లో చర్చలో మనం పార్టిసిపేట్ చేయడం కాదు. అవన్నీ మంచివే. వాటన్నిటికంటే ముందుగా మన తాలూకు ఉద్దేశం, మన తాలూకా జీవితం ఏ విధంగా ఉండాలంటే మాట వినుట శ్రేష్టము. బలిని అర్పించుట కంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇట్స్ గుడ్ టు హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ రాదర్ టు గివ్ ఆఫరింగ్స్ ఆర్ సాక్రిఫైజెస్ అండ్ అదర్ థింగ్స్. దేవుని యొక్క వాక్యాన్ని వినడం శ్రేష్టమైంది. దేవుని మాట వినడం శ్రేష్టమైంది. వినకపోవడం ఇశ్రాయేల్ చేసిన మొదటి తప్పు. ఒకవేళ మీరు నేను కూడా ఇశ్రాయేల్ ప్రజల్లాగా వినకపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వినకపోవడం దేవునికి ఆ మాత్రం నచ్చదు. వినకపోతే మనం భ్రష్టులం అయిపోతాం. దేవుని మాట వినకపోతే మనల్ని దేవుడు శిక్షకు గురి చేస్తాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోదిగా వాళ్ళు చేసిన తప్పిదాన్ని చూడండి. అన్యులను మోహించితిని, వారిని వెంబడిపోదునని చెప్పుచున్నావు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కాపరి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క గొర్రెలు. దేవుని వెంబడి నడవలసిన ఈ ఇశ్రాయేల్ ప్రజలు, దేవునితో కలిసి నడవలసిన ఈ ఇశ్రాయేల్ ప్రజలు, దేవునితో కలిసి జీవించవలసిన ఇశ్రాయేల్ ప్రజలు నేను అన్యులు వెంబడి పోవుదునని చెప్పుచున్నావు. వీళ్ళు చేసిన రెండో పని ఏంటంటే వెనుదిరిగారు, పక్క త్రోవ పట్టారు. తమ కాపరిని, తమ ప్రభువుని, తమ దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మాట వినలేదో, దేవుని మాట విన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం వస్తుంది. అర్థం చేద్దాం. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఆటోమేటిక్గా దేవుని దగ్గర నుంచి దూరంగా పోయే లక్షణం అలవడుతుంది. వీళ్ళు రెండోదిగా చేసిన పని ఏంటంటే వెనుదిరిగారు. దేవుణ్ణి వెంబడించకుండా, దేవుని యొక్క అడుగుజాలల్లో వెళ్లకుండా వీళ్ళు పక్క ద్రోవ పట్టారు, పక్కదారి పట్టారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మూడోదిగా ఇశ్రాయేల్ చేసిన తప్పిదం చూడండి. నువ్వు మా తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించుతావని రాతితోనూ చెప్పొచ్చు. వారును, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానం నొందుదురు. వీళ్ళు ఏం చేశారంటే మూడోదిగా తండ్రిని మార్చేశారు. దేవుడు వాళ్ళకు తండ్రి, దేవుడు వాళ్ళకు నాయకుడు. అయితే వీళ్ళు దేంతో తండ్రి అంటున్నామంటే చూడండి, మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించుతావని రాతితోనూ చెప్పుతున్నారట. వీళ్ళు ఏం చేశారంటే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు.
దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేశారు. అర్థం చేసుకుందాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ద్రాక్ష తోట వల్ల దేవుడు నాటితే, మంచి శ్రేష్టమైన విత్తనం వల్ల దేవుడు నాటితే, ఏమాత్రం కూడా ద్రాక్ష తోటలో రాళ్ళు లేకుండా దానికి నీరు కట్టి, దాన్ని కాపలా కాస్తూ, దానికోసం మంచి వసతులతో కూడిన ద్రాక్ష తోటకి ఇశ్రాయేలు ప్రజలు నాటితే, ఒక తోటగా ఏర్పడి కారు ద్రాక్షలు కాశారు. ఎందుకు కారు ద్రాక్షలు కాస్తున్నారు మీరు అని అంటే, చూడండి వీళ్ళ కారణాలు చూడండి. ఒకటోదిగా వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే దేవుని మాట వినలేదు. రెండోది దేవుని దగ్గర నుంచి వెనుదిరిగారు. మూడోది దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టేశారు. దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టేశారు. అర్థం చేసుకుందాం. నాలుగోదిగా వాళ్ళు చేస్తున్న పని చూడండి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకునిరి. ఆయనను ఆపత్కాలంలో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయుదురు. నీకు నీవు చేసుకుని నా దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో. యోధా, నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలు నీయే కదా అంటున్నాడు దేవుడు. దేవునికి వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు వీళ్ళని సంధించాలని చెప్పి, దేవుడు వీళ్ళు తిరిగి సమకూర్చాలని చెప్పి, దేవుడు వీళ్ళని తిరిగి తన కౌగిట్లో చేర్చుకోవాలని చెప్పి, దేవుడు వీళ్ళ దగ్గరికి ఎదురుపడితే వీళ్ళు ముఖం తిప్పేశారంట. ఒక వ్యక్తి మనకి ఎదురుగా వస్తున్నాడు, ముఖం తిప్పేశాడంటే అర్థం ఏంటి? మన ఎదురుగా నిల్చుని వెళ్తున్నాం ఆ వ్యక్తి దగ్గర కావాలని మాట్లాడడానికి. మనం చూసి ముఖం తిప్పేశాడంటే అర్థం ఏంటంటే, మనతో మాట్లాడడానికి ఆ వ్యక్తికి ఇష్టం లేదు. మనతో మాట్లాడడానికి ఆ వ్యక్తికి మనతో సంబంధం కలిగి ఉండడానికి ఆ వ్యక్తికి సంబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు. వీళ్ళు అర్థం చేసుకుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టి, దేవుని మాట వినలేదు, దేవుని దగ్గర నుంచి వెనుదిరిగారు, దేవుని విడిచిపెట్టేశారు. దేవుడు సంబంధాన్ని పెట్టుకుందామని చెప్పి, దేవుడు తిరిగి తన బంధాన్ని ఎస్టాబ్లిష్ చేద్దామని, దేవుడు తిరిగి వాళ్ళతో కలిసి జీవిద్దామని చెప్పి, దేవుడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పటికీ దేవుణ్ణి వీళ్ళు తృణీకరించారు. అర్థం చేసుకుందాం. దేవుణ్ణి వాళ్ళు తృణీకరించారు. దేవుడు మనతో మాట్లాడుతూ, మనం దేవుణ్ణి ప్రేమించినప్పటికీ, మనం తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, దేవుడు ప్రతిరోజు తన సన్నిధిని, తన మాటలు మనకు వినిపిస్తున్నప్పటికీ, మనం కూడా ఇశ్రాయేలు ప్రజలాగా దేవుని తృణీకరిస్తున్నామా? ఒకసారి అర్థం చేసుకుందాం. నాలుగోదిగా వీళ్ళు చేసిన పని ఏంటంటే, దేవుణ్ణి తృణీకరించడం. వినలేదు, వెనుదిరిగారు, విడిచిపెట్టేశారు, తృణీకరించారు. నాలుగోదిగా. ఐదోదిగా వీళ్ళు చేసిన పని చూడండి. నేను నీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. దేవుడే ఒక మెట్టు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పటికీ వీళ్ళు దేవుని తృణీకరించారు. సర్లే వీళ్ళు శిక్షించాను, సరే ఇతను నా దారిని పెట్టుకుందని చెప్పి ప్రేమగల దేవుడు కనుక ఇశ్రాయేలు ప్రజల్ని శిక్షకు గురి చేసి, ఆ శిక్ష ద్వారా తిరిగి తనకు లోబడే బిడ్డలుగా, వాళ్ళని మాలిన్యాన్ని తీసివేసి, వాళ్ళ తప్పుదాన్ని గుర్తించుకునే బిడ్డలుగా దేవుడు వాళ్ళని శిక్షిద్దాం అనుకున్నాడు ఒక తండ్రిలాగా. మీ ఇంట్లో ఉన్న అబ్బాయి ఏదైనా తప్పుదం చేస్తాడు అనుకోండి, ఒకడు కొడతారు. ఆ వ్యక్తి అంటే ప్రేమలాగా కాదు, ఆ వ్యక్తి ఆ తప్పుదాన్ని గుర్తించి తిరిగి ఆ తప్పు చేయకూడదని. దేవుడు అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని శిక్షించాడు. శిక్షించుతున్నప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు లోబడలేదట, శిక్షకు కూడా లోబడలేదు. అర్థం చేసుకుందాం. ఆత్మీయంగా పతన స్థితికి ఇవి మెట్లులా మనం భావించవచ్చు. ఒకదాని వెంబడి ఒకటి. ఎప్పుడైతే దేవుని మాట వినమో దేవుణ్ణి అనుసరించలేం, దేవుని దగ్గర నుంచి వెనుదిరుగుతాం. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వెనుదిరుగుతామో దేవుని విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేస్తామో దేవుని తృణీకరిస్తాం. ఎప్పుడైతే దేవుని తృణీకరిస్తామో శిక్షకు కూడా లోబడం. ఐదవదిగా ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పని ఏంటంటే, శిక్షకు కూడా లోబడలేదు. ఆరోదిగా వాళ్ళు చేసిన పని చూడండి. ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. నేను ఇశ్రాయేలుకు అరణ్యం వలనైతినా, గాఢాంధకారం దేశం వలనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు అలా చెప్తున్నారు. ఆరోదిగా వీళ్ళు ఏం చేశారంటే, స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఇక నీ దగ్గర రాం, నీకు నమస్కారం, మీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం అన్నట్టుగా దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నప్పటికీ, దేవుడు వాళ్ళ దగ్గరికి ప్రేమతో వచ్చాడు, తృణీకరించారు. దేవుడు వాళ్ళకి శిక్షక పాత్రలుగా చేశాడు, తృణీకరిస్తున్నారు. తర్వాత అంటున్నారు, మేము స్వేచ్ఛగా తిరుగుతాం, వీ నీడ్ ఫ్రీడమ్, వీ డోంట్ వాంట్ యూ, ఇకను నీ యొద్దకు రావని నా ప్రజలు అలా చెప్తున్నారు. దేవుని యొద్దకు రావడానికి ఆ మాత్రం, మారు మనసు పొందడానికి ఆ మాత్రం కూడా వీళ్ళకి హృదయం లేదు. అదే మాటని దేవుడు మళ్ళీ ఇక్కడ కింద రిపీట్ చేస్తూ అంటున్నారు చూడండి. 36, నీ మార్గమును మార్చుకుంటూ నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు.
తన మార్గాలు మార్చుకోవడానికి, అయ్యో! మేము ఆపదలో ఉన్నాం, దేవుని శిక్ష మా మీద వస్తుందని చెప్పి వెంటనే దేవుని దగ్గర రావడానికి బదులు వాళ్ళు ఇటు అటు తిరుగుతున్నారు. మార్గం మార్చుకోవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇకను నీ యొద్దకు రాము. మార్గం మార్చుకోవడానికి ఇష్టం లేదు. వాళ్ళు మారడానికి గాని, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళడానికి గాని, దేవునికి లోబడడానికి గాని దే డోంట్ హావ్ ఎనీ మైండ్ టు ఒబే ద లార్డ్. వాళ్ళకి ఏమాత్రం కూడా దేవుని దగ్గరికి వెళ్దామనే ఆలోచన గాని, ఏమాత్రం కూడా ఆ మైండ్ గాని లేదు. అర్థం చేసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు ఎంత భ్రష్టులుగా అయిపోయారో ఒకసారి అర్థం చేసుకుందాం. తర్వాత అంటున్నాడు, కన్యక తన ఆభరణంలో మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానంలో మరుచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. కంప్లీట్‌గా వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. చూడండి, ఇన్ని పనులు చేస్తూ, ఇన్ని పాపాలు చేస్తూ, ఇన్ని అపరాధాలు చేస్తూ, ఇన్ని విధాలుగా దేవుని విసిగిస్తూ మళ్ళీ ఏమంటున్నారు? మేమెక్కడ తప్పు చేసాం? మేము నిర్దోషులం. నేను అపవిత్రత నొందిన దాన్ని కాదు. నాలో ఏ పాపం లేదు అని చెప్పి వాళ్ళ పాపాలను వాళ్ళు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకుందాం. వీళ్ళు వాళ్ళ పాపాలను వాళ్ళు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కారణాన్ని బట్టే దేవుడు వాళ్ళకి శిక్షని తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చేసిన దాన్ని ఒకసారి గమనించండి. ద్రాక్ష తోట వలె, ద్రాక్ష వనం వలె వాళ్ళని దేవుడు నాటాడు. అయితే కారు ద్రాక్షలు, ఫలం లేకపోవుట, ఒకవేళ ఫలం వచ్చినా కారు ద్రాక్షలు కాశారు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ద్రాక్ష తోట. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఒక దేశంగా, ఒక సత్తువ గల భూమిని ఉంచాడు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క ఔన్నత్యం సర్వ ప్రపంచానికి ప్రదర్శించబడాలని. ఆ విషయాలన్నీ మనం యెషయా గ్రంథం 5:5 మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా దేవుని విడిచిపెట్టి పాపం చేస్తున్నారు. వారు సబ్బుతో కడుక్కున్నా ఆ పాపం పోవట్లేదు. చారంతో కడుక్కున్నా ఆ పాపం పోవట్లేదు. ఎంత పాపం చేసి అంటున్నారు, మేమెక్కడ పాపం చేసాం, మాలో ఏ పాపమని చేసామంటున్నారు. ఏంటి వీళ్ళు చేసిన పాపాలని మనం గుర్తు చేసుకున్నాం. ఒకటోదిగా మాట వినలేదు. ఆజ్ఞ పాటించుట బలర్పించుట కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట వినకపోవడమే పాపం. ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనం కూడా మాట వినకపోతే దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడని మనం పాఠాన్ని నేర్చుకున్నాం. రెండోదిగా వాళ్ళు దేవుణ్ణి అనుసరించక వెనుదిరిగారు. దేవుని విడిచిపెట్టేశారు. దేవుణ్ణి వెంబడించలేదు, వెనుదిరిగారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో దేవుణ్ణి అనుసరించడం కష్టం. దేవుని దగ్గర నుంచి వెనుదిరిగారు. వెనుదిరగడం మాత్రమే కాకుండా దేవుణ్ణి వీళ్ళేం చేశారంటే విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన మాత్రం కాకుండా దేవుడే ఒక మెట్టు దిగి వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు దేవునికి వీపును కాక, ముఖాన్ని కాక వీపునే తిప్పుకున్నారు. వాళ్ళు దేవుని తృణీకరించారు. తర్వాత శిక్షించాడు దేవుడు. శిక్షించైనా సరే నా దగ్గరకు వస్తారని. శిక్షకు కూడా లోబడలేదు. తర్వాత అంటున్నారు, ఇంకా మీ వద్దకు మేము రాము, మేము స్వేచ్ఛగా తిరుగుతాం. నీ మార్గాన్ని మార్చుకుంటుకుని వీళ్ళు ఇటు అటు తిరుగులాడుచున్నావు ఎందుకని ప్రభు అంటున్నాడు. వీళ్ళు మార్పు చెందడానికి అవకాశం వచ్చినప్పటికీ మారడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. తర్వాత చూడండి వీళ్ళు చేసిన పని ఏంటో. దేవుణ్ణి మర్చిపోయారు. ఒక కన్యక ఆభరణాలు లేకుండా వెళ్తుందా? ఒక పెండ్లి కుమారి తన వడ్డానాన్ని మర్చిపోతుందా? ఒక కన్యక ఉందంటే తప్పనిసరిగా ఆభరణాలు పెట్టుకుంటుంది. ఒక పెండ్లి కుమార్తె తప్పనిసరిగా అలంకరింపబడుతుంది. అలంకారం లేకుండా పెండ్లి కుమార్తె అవ్వదు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు వాళ్ళని ఏం చేశారంటే దేవునికి అలంకారంగా వాళ్ళని ఉంచినప్పటికీ, దేవునికి వాళ్ళు సౌందర్యవంతమైన పిల్లలుగా వాళ్ళు ఉంచినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని పూర్తిగా మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేస్తున్నారో చూడండి. నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నంలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. ఎప్పుడైతే దేవుని మర్చిపోయారో, ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వెనుదిరిగారో, ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టేశారో, ఎప్పుడైతే దేవుని తృణీకరించారో, ఎప్పుడైతే వాళ్ళు దేవుని శిక్షకు లోబడలేదో, ఎప్పుడైతే వాళ్ళు మార్పు చెందడానికి కూడా వాళ్ళు ఇష్టపెట్టుకోలేదో, ఎప్పుడైతే దేవుని మర్చిపోయారో చివరిగా జరిగేది ఏంటంటే వాళ్ళ బలాత్కారం. దీనుల్ని, అమాయకుల్ని వాళ్ళు శిక్షించారు, వాళ్ళని దోచుకున్నారు, వాళ్ళతో బలాత్కారంగా ప్రవర్తించారు. ఈ కారణాలు బట్టి దేవుడు అంటున్నాడు, ఇన్ని తప్పులు ఇలా ఉన్నాయి,
ఇన్ని తప్పులు నీలో ఉండి పాపం లేదని ఆలోచిస్తున్నావు. వీటన్నిటి బట్టే నా శిక్ష నీ మీదకి వస్తుందని చెప్పి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మనతో కూడా ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అర్థం చేసుకుందాం. దేవుని మాట మనం వింటున్నామా? వినట్లేదా? దేవుని మాట వినకపోతే సమస్త కీడులకు అదే మూలం. దేవుని మాట వినకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట ఎప్పుడైతే వినమో దేవుని మనం వెంబడించలేం. దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడించలేమో దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాం, వెనుదిరుగుతాం. దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతామో దేవుని మీదే తృణీకరణ చేస్తాం. దేవుని మీద ఎప్పుడైతే తృణీకరణ చేస్తామో దేవుడు అవకాశాలు ఇచ్చినప్పటికీ మార్పు చెందడానికి దేవుని శిక్షణకు కూడా మనం లోబడం. దేవుని శిక్షకు లోబడం ఎప్పుడో మారు మనసు పొందాం. మారు మనసు ఎప్పుడైతే పొందామో దేవుని పూర్తిగా మర్చిపోతాం. తద్వారా దేవుని యొక్క పర్మనెంట్గా దేవుని యొక్క శిక్షకు మనం పాత్రలు అవుతాం. అర్థం చేసుకుందాం. అయితే ఇలా శిక్ష పడాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష లేదు. అయితే ఇప్పుడు ఎవరికది? ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి, క్రీస్తు యేసునందుకు వచ్చిన వారికి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంత చేసినప్పుడు కూడా దేవుడు వాళ్ళని తిరిగి పిలుస్తున్నాడు. 3వ అధ్యాయంలో చూడండి. ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరున అలాగు జరుగు దేశం బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకమైన విటుకాండ్రులతో వ్యభిచారం చేస్తున్నావు, నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఒక సింబాలిక్గా ఒక పోలికని చూపెడుతున్నాడు. ఒక వ్యక్తికి పెళ్ళయింది. ఆ పెళ్ళైన భార్యని ఆయన విడాకులు ఇచ్చేశాడు. విడాకులైన ఆవిడ ఇంకెవరినో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న ఆవిడ దగ్గరికి మొదటి భర్త వెళ్ళడు. అది చాలా అపవిత్రత. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడిని విడిచిపెట్టి అన్యులను ఆశ్రయించి వాళ్ళకి ఇష్టానుసారంగా దేవుని విడిచిపెట్టి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఏ భర్త కూడా తను విడిచిపెట్టిన భార్యను తిరిగి తీసుకోడు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఎన్ని పాపాలు చేసినా మీ పాపాలన్నింటి దగ్గర నుంచి నా దగ్గర నుంచి తిరిగి రండి, నేను మీకు సమకూరుస్తాను అంటున్నాడు. నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. తిరిగి రమ్మని. బైబిల్ మొత్తంలో ఉన్న మెసేజ్ ఇదే. దేవుని యొద్దకు తిరిగి రండి, దేవుని యొద్దకు తిరిగి రండి, దేవుని యొద్దకు తిరిగి రండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రికలు మనం చూస్తాం. దేవుని యొద్దకు తిరిగి రండి, దేవుని యొద్దకు తిరిగి రండి, దేవుని యొద్దకు తిరిగి రండి. మీకు నాకు శిక్ష రాకుండా తప్పించుకోవాలి అంటే మనం చేయవలసింది ఒకటే, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళడం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొద్దకు తిరిగి రమ్మని పిలిచినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేదు. శిక్షకు పాత్రలయ్యారు. బబులోను రాజుకి చేతికి అప్పచెప్పబడ్డారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఈ మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని మాట వినకపోవడం సమస్త కీడులకు మూలం. దేవుని మాట వినకపోవడం సమస్త కీడులకు మూలం. ఎప్పుడైతే దేవుని మాట వినమో దేవుని వెంబడించలేం. ఎప్పుడైతే దేవుని వెంబడించలేమో దేవుని విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో దేవుని తృణీకరిస్తామో దేవుని శిక్షకు కూడా లోబడం. దేవుడు మార్పుకు అవకాశం ఇచ్చిన దేవుని మారు మనసు పొందాం. దేవుణ్ణి మర్చిపోతాం. మన ప్రవర్తన చెరుపుకుంటాం. తద్వారా మనకు శిక్ష వస్తుంది. అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని దేవుడు మన జీవితంలో మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం రాయించి పెట్టాడు. వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకొని మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె బారిపోకుండా, కఠినమైన హృదయంతో ఉండకుండా మనం ప్రభు దగ్గరికి మరలుకుందామని, ప్రభు దగ్గరికి తిరిగి వెళ్దామని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభు వాక్యానుసారంగా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్య సత్యాల ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మీరే మా వెనుకల్లో ఫలింపచేయండి. ఇశ్రాయేలు ప్రజల వల్ల మేము తిరుగుబాటకుండా, ఇశ్రాయేలు ప్రజల వల్ల నీ మాట వినకుండా, ప్రభా మేము ఉండకుండా నీ మాట వినే బిడ్డలకు మమ్మల్ని ఉంచవలసిందిగా కోరుతూ, ఈ కరోనా సందర్భంలో ప్రతి ఒక్కరిని మీరు కాపాడవలసిందిగా కోరుతూ, మా యావత్ ప్రపంచాన్ని, భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రభా మీరే ఈ యొక్క కరోనా బారి నుంచి తప్పించవలసిందిగా, ఈ కరోనా నుండి మమ్మల్ని విడిపించవలసిందిగా కోరుతూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.